తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ, ఉక్కపోత, వడిగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. పగలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండ తీవ్రతకు ఒక్క తెలంగాణలోనే 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి వడదెబ్బకు పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం భయపెట్టిస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండకు వేడి గాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 10 గంటల తర్వాత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో వేడి గాలుల తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. వడగాలులు రాత్రుళ్లు సైతం వీడటం లేదు. పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు రాత్రిపూట ఉక్కపోత ప్రజల్ని వేధిస్తోంది. దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే హెచ్చరికలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సూర్యుడు భగ్గుమంటున్నాడు. మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెరిగిన ఎండల తీవ్రతతో హైదరాబాద్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నగరవాసులు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు పెరిగిన ఎండల తీవ్రతతో భాగ్యనగరంలోని పర్యాటక ప్రాంతాలు బోసిపోతున్నాయి. ఎండల తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తుంది. గణనీయంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, సూర్యుడి ప్రతాపంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఇటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన రోడ్డు మార్గాలు కానివ్వండి, చౌరస్తాలు కానివ్వండి, ఎక్కడికక్కడ కూడా ఇటు వాహనదారులు లేక రోడ్లని బోసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు పర్యాటక ప్రాంతాల్లో సైతము విపరీతంగా అంటే క్రౌడ్ అయితే తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడగాల్పుల తీవ్రత రాగల 3 రోజుల పాటు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పర్యాటక ప్రాంతాల్లో ఇటు రోడ్లన్నీ కూడా పర్యాటకులు లేక, ఇటు రోడ్ల మీద జనాలు లేక మొత్తం కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. కనిష్టంగా చూసుకుంటే 24 డిగ్రీల ఉష్ణోగ్రత, గరిష్టంగా చూసుకుంటే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు 48 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్, ఇటు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో చూసుకుంటే 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు గాలిలో తేమ శాతం కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఉక్కపోత విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఇటు దక్షిణ, ఈశాన్య ప్రాంతం నుంచి గాలులు వీయడం వల్ల ఇటు వడగాల్పుల తీవ్రత కూడా విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. రాగల 2 రోజుల పాటు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. తీవ్రమైనటువంటి ఎండతో మాత్రం ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఇటు ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఇటు శీతల పానీయాలు కానివ్వండి, అదేవిధంగా ఇటు కొబ్బరి బొండాలు లాంటివి స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, నెక్లెస్ రోడ్ కానివ్వండి, దాంతోపాటు ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, గోల్కొండ, చార్మినార్ లాంటి పర్యాటక ప్రాంతాల్లో ఇటు పర్యాటకులు లేక బోసిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇటు ఎండ, వేడిమితో ఇటైతే వాహనదారులు కానివ్వండి, ఇటు ప్రజలైతే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్న, ఎట్లున్నాయి సార్ ఎండలు? ఎట్లా నడుపుతున్నారు? ఎండలు ఫుల్గా ఉన్నాయన్న. ఎండలో తిరగలేకపోతున్నాను. ఆటోలు కూడా సరిగ్గా నడచలేదు, కిరాయి సరిగ్గా దొరకట్లేదు. ఏ టైం నుంచి ఏ టైం వరకు బాగా ఎక్కువ ఉంటుంది? నైట్ అన్న, నైట్ సాయంత్రం 5 నుంచి 10-11 దాకా ఉంటుంది సార్. తర్వాత ఏముండదండి, ఏముండదు, ఖాళీ. ఉదయం ఎప్పటి నుంచి అసలు బయటకు వస్తున్నారు? బయట పొద్దున 6 గంటలు వస్తాం సార్. పొద్దున 6 గంటలు, సాయంత్రం 6 గంటల దాకా పోతాం. అసలు ఏమి వెళ్ళట్లా, అసలు దొరకట్లా.
తిరిగి కూర్చొని ఇంటికి పోవడం తప్ప ఏం లేదు సార్. వడగాలు ఎక్కువ ఉన్నాయి, వడగాలి ఫుల్గా ఉన్నాయి సార్. ఆ ఎండలో వెళ్ళట్లా, మేము కూడా బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడొచ్చు, అంటే ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నాము. ముఖ్యంగా రోడ్లపైకి వచ్చినా కూడా ఇటు తమకు వ్యాపారం కూడా ఉండట్లేదని కూడా ఇటు ఏదైతే ఆటో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు సిటీలో కూడా ఇటు ఏదైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటు చలివేంద్రాలను కూడా ఉచిత తాగునీరు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా కూడా ఆ తాగునీరుకి సంబంధించి ఏదైతే ఉచిత చలివేంద్రాలను తాగునీటిని ఏర్పాటు చేశారు. ఇటు హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో వాటర్ బోర్డు ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ప్రతి చోట కూడా పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, చౌరస్తాల లాంటి ప్రాంతాల్లో కూడా ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు అనవసరంగా బయటికి రావద్దు. ముఖ్యంగా ఇటు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎట్లున్నాయన్న ఈసారి ఎండలు? చాలా ఘోరంగా ఉందన్న, బయట తిరగలేకపోతున్నాం. ఏ టైం వరకు ఏ టైం ఉంటుంది? బాగా ఎక్కువ ఉంటుంది ఆఫ్టర్నూనే. మన 10 దాటిందంటే ఎండ పిచ్చలం అయిపోతున్నాం అంతే. మరి ఎట్లా మరి బయటికి వస్తున్నారు పనులు? మరి హెల్మెట్ వేసుకుని బాక్స్ పెట్టుకుని బయటికి రావడం అంతే. కట్టుకోలేకపోతున్నారు, చాలా ఘోరం ఉంది. మనం చూడొచ్చు, అంటే తాపులేపుతున్నటువంటి టెంపరేచర్ తో మాత్రం ఇటు ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి.